పరీక్షల టెన్షన్, ఆఫీస్లో డెడ్లైన్లు, మనందరి జీవితంలో స్ట్రెస్ కామన్ కదా. కానీ అసలీ స్ట్రెస్ అంటే ఏంటి? అమ్మో, రోజూ వాడే పదమే కదా అని అంత తేలిగ్గా తీసిపారేయకండి. ఈ ఒత్తిడి అనేది కేవలం ఒక ఫీలింగ్ మాత్రమే కాదు. దాని వెనకాల మన బాడీలో, బ్రెయిన్లో జరిగే ఓ పెద్ద సైన్స్ ఉంది. నిజానికి మనం అనుకున్న దానికంటే ఇది చాలా కాంప్లెక్స్ విషయం అన్నమాట. మరి ఆ సైన్స్ ఏంటో చూసేద్దామా? సరే, మన మొదటి భాగంలోకి వెళ్దాం. అసలు ఈ ఒత్తిడి అంటే ఏంటి, దీని నిర్వచనమేంటి, దాని లక్షణాలేంటి అనేది లోతుగా చూద్దాం. సో సింపుల్గా చెప్పాలంటే ఒత్తిడి అంటే మన చుట్టూ ఉన్న పరిస్థితులకు మన శరీరం, మనస్సు ఇచ్చే ఒక అలర్ట్ సిగ్నల్ అన్నమాట. ఇది మనల్ని ప్రమాదాల నుంచి కాపాడటానికి మన పూర్వీకుల్నుంచి వచ్చిన ఒక న్యాచురల్ ప్రొటెక్షన్ సిస్టమ్. అంటే ఇది కేవలం ఒక చెడు ఫీలింగ్ కాదు, ఇది మనల్ని కాపాడే ఒక మెకానిజం. అది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫీలింగ్స్ మనలో చాలామందికి తెలిసినవే కదూ. ఆందోళన, చిరాకు, కాన్సంట్రేట్ చేయలేకపోవడం, ఇవన్నీ ఆ అలర్ట్ సిగ్నల్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి. అంటే మన శరీరం మనల్ని సేఫ్గా ఉంచడానికి ట్రై చేస్తున్నప్పుడు మనం మానసికంగా, శారీరకంగా ఇలాంటి లక్షణాలను ఫేస్ చేస్తాం. ఓకే, మన నెక్స్ట్ సెక్షన్ శరీరం యొక్క హెచ్చరిక వ్యవస్థ. మన బాడీలో ఒక ఆటోమేటిక్ అలారం సిస్టమ్ ఉంది. ఏదైనా ప్రమాదం వచ్చినప్పుడు అది ఎలా మోగుతుందో చూద్దాం. దీన్నే ఫైట్ ఆర్ ఫ్లైట్ రెస్పాన్స్ అని పిలుస్తారు. ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది వాల్టర్ క్యానన్. ఇక్కడ చూడండి, ప్రమాదం అని బ్రెయిన్ గ్రహించగానే అది వెంటనే ఎడ్రినల్ గ్రంథులకు ఒక ఎమర్జెన్సీ సిగ్నల్ పంపేస్తుంది. వెంటనే ఆ గ్రంథులు కొన్ని హార్మోన్లను డైరెక్ట్గా రక్తంలోకి వదిలేస్తాయి. ఈ ప్రాసెస్ అంతా మనం కన్ను మూసి తెరిచేలోపు జరిగిపోతుంది. ఈ మార్పులన్నీ మన శరీరానికి ఒక సూపర్ పవర్ ఇచ్చినట్టుగా ఉంటాయి. గుండె వేగంగా కొట్టుకోవడం, కండరాలకు ఎక్కువ రక్తం వెళ్లడం, ఇవన్నీ దేనికంటే మనల్ని ఆ ప్రమాదాన్ని ఎదుర్కోవడానికో, అంటే ఫైట్ చేయడానికో, లేదా అక్కడ్నుంచి పారిపోవడానికో, అంటే ఫ్లైట్ చేయడానికో సిద్ధం చేస్తాయన్నమాట. అందుకే దీనికి ఆ పేరొచ్చింది. కానన్ సిద్ధాంతం మనకు తక్షణ రియాక్షన్ గురించి చెప్పింది. సరే, మరి అదే ఒత్తిడి కొన్ని నెలలపాటు కంటిన్యూ అయితే ఏమవుతుంది? దీనికి సమాధానమే హ్యాన్స్ సెలీ యొక్క జనరల్ అడాప్టేషన్ సిండ్రోమ్. ఈ చార్ట్ ఆ లాంగ్ జర్నీని మనకు వివరిస్తుంది. ఈ కథలో 3 స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్, ప్రమాదాన్ని గుర్తించి అలారం మోగుతుంది. తరువాత మన బాడీ ఆ ఒత్తిడిని తట్టుకోవడానికి, రెసిస్ట్ చేయడానికి, అంటే పోరాడటానికి ప్రయత్నిస్తుంది. కానీ ఆ ఒత్తిడి తగ్గకపోతే ఫైనల్గా మన ఫోన్ బ్యాటరీ అయిపోయినట్టుగా ఎగ్జాస్టేషన్ స్టేజ్కి చేరుకుంటుంది. అందుకే ఎక్కువ కాలముండే ఒత్తిడి ఆరోగ్యాన్ని చాలా దెబ్బతీస్తుంది. సరే, మన మూడో భాగం మనస్సు యొక్క పాత్ర. ఇప్పటిదాకా మనం శరీరం గురించి మాట్లాడుకున్నాం, కానీ అసలు కథ మన బ్రెయిన్లోనే మొదలవుతుంది. ఆలోచించండి, ఒకే సంఘటన ఒకరికి ఒత్తిడిని, మరొకరికి ఒక ఛాలెంజ్గా ఎందుకనిపిస్తుంది? సమాధానం మన ఆలోచనా విధానంలోనే ఉంది. లాజరస్ మరియు ఫోక్మాన్ చెప్పేది కూడా ఇదే. ఇది కేవలం జరిగిన సంఘటన గురించి కాదు, దాన్ని మనం ఎలా చూస్తున్నాం, ఎలా అర్థం చేసుకుంటున్నాం అనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు, వర్షం పడటమనేది ఒక సంఘటన. ఒక రైతుకది ఆనందం, కానీ ఒక పెళ్లికంతా సిద్ధం చేసుకున్న వాళ్లకు అది పెద్ద టెన్షన్. చూసారా, సంఘటనొక్కటే, కాని దాన్ని మనం ఎలా తీసుకుంటున్నామనేదే అసలు విషయం. మన బ్రెయిన్ తెలియకుండానే 2 ప్రశ్నలు వేసుకుంటుంది. మొదటిది ప్రైమరీ అప్రైజల్. ఓకే, ఇది నాకేమైనా ప్రమాదమా, నన్ను ఇబ్బంది పెడుతుందా అని. రెండవది సెకండరీ అప్రైజల్. సరే, ఒకవేళిది ప్రమాదమే అనుకుందాం, నేను దీన్ని హ్యాండిల్ చేయగలనా, నా దగ్గర కెపాసిటీ ఉందా అని. ఈ 2 ప్రశ్నలకు మనలో మనమిచ్చుకునే సమాధానాలే మనం ఎంత ఒత్తిడికి గురవుతామో డిసైడ్ చేస్తాయి. రిచర్డ్ లాజరస్ మాటల్లోనే చెప్పాలంటే, ఒక వ్యక్తి తన డిమాండ్లు తను సమీకరించగలిగిన వ్యక్తిగత మరియు సామాజిక వనరులను మించిపోయాయని నమ్మినప్పుడు ఒత్తిడి తలెత్తుతుంది. అంటే సింపుల్గా, మన ముందున్న ఛాలెంజ్కు, దాన్ని ఎదుర్కొనే మన కెపాసిటీకి మధ్య గ్యాప్ ఉందని ఫీలైనప్పుడే ఒత్తిడి పుడుతుంది. ఎంత పవర్ఫుల్ ఆలోచన కదా ఇది! ఓకే, మన ఫైనల్ సెక్షన్, మన కోపింగ్ టూల్ కిట్. ఇప్పటిదాకా ఒత్తిడి గురించి చాలా తెలుసుకున్నాం. ఇప్పుడు దాన్ని ఎలా ఎదుర్కోవాలో చూద్దాం. మన దగ్గర ఎలాంటి టూల్స్ ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. కోపింగ్ అంటే ఒత్తిడిని మౌనంగా భరించడం కాదు, దాన్ని మేనేజ్ చేయడం. ఇది ఒక స్విమ్మర్ అలలతో పోరాడటం లాంటిది. అతను అలలను ఆపలేడు, కానీ వాటిమీద ఎలా తేలాలో, ఎలా ముందుకెళ్లాలో నేర్చుకుంటాడు. కోపింగ్ అంటే కూడా అలాంటి స్కిల్స్ అన్నమాట. ఇక్కడ 2 ముఖ్యమైన స్ట్రాటజీస్ ఉన్నాయి. ఒకటి ప్రాబ్లం ఫోకస్డ్ కోపింగ్,
అంటే సమస్య మూలంలోకి వెళ్ళి దాన్ని డైరెక్ట్గా సాల్వ్ చేయటం. రెండోది ఎమోషన్ ఫోకస్డ్ కోపింగ్, అంటే మన భావోద్వేగాలను అదుపులో పెట్టుకోవటం. రెండూ అవసరమే, సిచ్యువేషన్ని బట్టి ఏది వాడాలో తెలుసుకోవడం ముఖ్యం. గుర్తుందా? మన ఆలోచన విధానమే ఒత్తిడికి కారణమని ఇందాక చెప్పుకున్నాం. మరి ఆ ఆలోచన సరళినే మార్చగలిగితే అదే కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ, షార్ట్గా CBT చేసే పని. ఇది మన బ్రెయిన్ను రీవైర్ చేయడానికి, అంటే మన ఆలోచనల్ని మార్చడానికి ఒక చాలా పవర్ఫుల్ టెక్నిక్. CBT మనకు ముఖ్యంగా 3 విషయాల్లో హెల్ప్ చేస్తుంది. 1. ఒత్తిడికి కారణమవుతున్న మన నెగటివ్ ఆలోచనలను గుర్తించడం. 2. అసలు ఈ ఆలోచన నిజమేనా అని మనల్ని మనం ప్రశ్నించుకోవడం. 3. ఆ నెగటివ్ ఆలోచనల స్థానంలో పాజిటివ్, హెల్దీ ఆలోచనలను నింపడం. ఇలా మన మైండ్ సెట్ను మార్చడం ద్వారా ఒత్తిడికి మనమిచ్చే రెస్పాన్స్ని కూడా మార్చుకోవచ్చు. చివరగా హాన్స్ సెలీ మాటలు మనల్ని ఆలోచింపజేస్తాయి. ప్రతి ఒత్తిడి ఒక శాశ్వతమైన మచ్చను వదిలివేస్తుంది. ఇది కొంచెం భయపెట్టే మాటైనా ఇందులో ఒక మంచి విషయం కూడా ఉంది. మనం సరైన టూల్స్, సరైన మైండ్ సెట్తో ఆ మచ్చ ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు. అంతేకాదు, ఒత్తిడిని మన ఎదుగుదలకు ఒక సాధనంగా కూడా మార్చుకోవచ్చు. ఈ విశ్లేషణ ఒత్తిడిని అర్థం చేసుకోవడంలో సహాయపడిందని ఆశిస్తున్నాము. గుర్తుంచుకోండి, సమస్యను అర్థం చేసుకోవడమే దానిని పరిష్కరించడంలో మొదటి అడుగు. చూసినందుకు ధన్యవాదాలు. మరిన్ని సైకాలజీ విశ్లేషణల కోసం లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి.